Hello, my dear students. Welcome back to PIT channel. How are you all? I hope you all are doing good, my dear ones. So, as we know that we have already started up with this target series, and ఈ టార్గెట్ సిరీస్లో అయితే మనం ఐపీ ప్రిపరేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క చాప్టర్స్ నుంచి అయితే టార్గెటెడ్ క్వశ్చన్స్ అంటే గన్ షాట్ క్వశ్చన్స్ అయితే వీఆర్ డిస్కసింగ్ హియర్. I hope you are watching the videos and also you're getting the benefits from this channel, my dear student. Okay, and I believe that మీరు ఆల్రెడీ ఈ ఒక యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అండ్ ఆల్సో యూఆర్ గెటింగ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ది యాప్. మీరు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు అని అంటే వాటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా యాప్లో ఉంటాయి. అండ్ మీరు మాక్ టెస్ట్ని కూడా మేము ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాం మేడం. మాక్ టెస్ట్ పేపర్స్ ఒకవేళ ఉన్నాయా అని అంటే అవి కూడా ఇక్కడ యాప్లో ఉన్నాయి. కాబట్టి సో డిలే చేయకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని అండ్ ఇవన్నీ బెనిఫిట్స్ని కూడా మీరు పొందండి. అలాగే ఈరోజు అయితే మనం ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన బాటనీ నుండి వైరసెస్ చాప్టర్ నుండి వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ద 4 మార్క్స్ క్వశ్చన్. సో ఈ వైరసెస్ అనే కాన్సెప్ట్ కదా, బేసికలీ వైరసెస్ ఇది బేసికలీ ఒక మైక్రోబయాలజీ కింద వస్తుంది అనమాట, రైట్? సో వైరసెస్లో నుండి 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మన దగ్గర ఇప్పుడు కొన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రమ్ ద which are important from the examination point of view. Okay, so let's discuss the 4 marks questions of the concept that is viruses. So 4 marks questions వస్తాయి, 2 marks ఉండవు and 8 marks లేవు. So let's begin with the 4 marks question. The first one వచ్చేసి ICTV and how are viruses named అన్నమాట. So what is ICTV? So ఇక్కడ మనం ఒకవేళ 4 marks ది చూస్తే 1 మార్క్ ఈ దానికి వెళ్ళిపోతుంది, వాట్ ఈస్ ఐసిటీవీ అన్న దానికి. సో 1 మార్క్ విల్ బి క్రెడిటర్ ఫర్ దిస్ ఐసిటీవీ. అండ్ హౌ ఆర్ వైరసెస్ నేమ్డ్ అన్న క్వశ్చన్కి అయితే 3 మార్క్స్ విల్ బి క్రెడిటెడ్ అనమాట. సో టోటల్గా 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో వాట్ ఈస్ ఐసిటీవీ? ఐసిటీవీ ఈజ్ ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. ఐసిటీవీ అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్, అంటే ఇది ఒక కమిటీ అన్నమాట. ఈ కమిటీలో ఏమవుతుంది, వైరసెస్కి ఎలా నేమింగ్ చేయాలి, ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటి, క్లాసిఫికేషన్ ఎలా చేయాలి అనేది ఈ ఒక కమిటీ డిసైడ్ చేస్తుంది. సో ఐసిటీవీ ఇస్ అ కమిటీ విచ్ యాక్చువల్లీ ఫార్మ్స్ ద నార్మ్స్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్, ఏ రకంగా ఒక వైరస్ని మనం నేమింగ్ అనేది ఒక పేరు పెట్టడం జరగాలి అనేది సో వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో దే actually frame certain norms and terms and conditions. Okay, right. So it explains the classification and nomenclature అంటే నేమింగ్. ఓకే, సో ఎలా ఒక వైరసెస్ని మనం నేమింగ్ ఒక పేరు పెట్టడం జరుగుతుంది అనేది దిస్ కమిటీ విల్ బి డిసైడింగ్ అనమాట. సో ఈ కమిటీలో ఈ కలర్, లెట్ మీ సీ, ఐ థింక్ ద కలర్ ఈజ్ నాట్ విజిబుల్, రైట్? లెట్ us take another color. సో ఇక్కడ నేమింగ్. ఓకే, సో ఐసిటీవీ ప్రకారం అంటే నామన్క్లేచర్ ప్రకారం ఒక వైరసెస్ మనకి ఏదైనా ఒక కొత్త వైరస్ ఉంటే దాన్ని ఎలా పేరు ఇవ్వాలి, దానికి ఎలా పేరు ఇవ్వాలి అనే దానికి ఇట్ హ్యాస్ 3 లెవెల్స్. ఓకే, సో మనం దాన్ని హైరార్కియల్ లెవెల్స్ అంటాం అనమాట. సో సింపుల్గా మనం ఏమనుకోవచ్చు, స్టెప్స్ ఉన్నాయని అనుకోవచ్చు అనమాట. ఓకే, సో 3 లెవెల్స్ ఉంటాయి ఇక్కడ. సో 3 లెవెల్స్ ఏంటి? 1 ఈజ్ ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీసీస్. సో ఏ ఒక వైరస్కి మనం పేరు పెట్టాలి అంటే సో విచ్ ఎవర్ వైరస్ వీ హ్యావ్ టు నేమ్, ఇట్ హ్యాస్ 3 స్టెప్స్, 3 లెవెల్స్ ఉంటాయి. సో ఫ్యామిలీ, రైట్, అండ్ ఏ జీనస్కి అది బిలాంగ్ అవుతుంది, అలాగే ఆ స్పీసీస్ ఏంటి. సో ఫ్యామిలీ అనేది ఆల్వేస్ కదా, ఫ్యామిలీ అనే దానికి సఫిక్స్ అనేది ఏమి ఇచ్చారనమాట, విరిడే అని రాస్తాం ఫ్యామిలీ. సో ఏదైనా వైరసెస్ మన చేతిలో ఉందనంటే ఆ వైరస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డిస్కవర్ చేస్తే ఆ వైరస్కి నేమింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ నేమింగ్ అనేది 3 స్టెప్స్లో ఉంటుంది. ఫ్యామిలీ, ఓకే, దెన్ జీనస్, దెన్ స్పీసీస్. సో ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ అయినా ఇక్కడ మనం సఫిక్స్ అంటే ఎండ్లో యాడ్ చేసేది, ప్రిఫిక్స్ అంటే ఫ్రంట్గా వచ్చేదనమాట. సో ఇక్కడ సఫిక్స్ ఏంటి, విరిడే. ఓకే, సో ఏ అని వస్తుంది అనమాట. ప్రతి ఒక్క వైరస్ ఒక ఫ్యామిలీకి వెనక మనం ఏం రాస్తాం, విరిడే అని రాస్తాం. ఓకే, సో అలాగే జీనస్ ఎండ్స్ విత్ వైరస్. జీనస్ ఒక పేరు ఎలా ఉంటుందన్నమాట, ఇట్ ఎండ్స్ విత్ వైరస్. జీనస్కి ఎండింగ్ ఏముంటుంది, వైరస్ ఉంటుంది. ఫ్యామిలీ యొక్క ఎండింగ్ ఏముంటుంది, విరిడే అని ఉంటుంది. దెన్ స్పీసీస్, ఫస్ట్ ఏముంటుంది, 3 లెవెల్స్ కదా. సో ఫస్ట్ ఫ్యామిలీ, సో ఫ్యామిలీ, రైట్, then genus
దెన్ స్పీసీస్. ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్. ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్ అన్నమాట. సో స్పీసీస్ నేమ్స్ ఎలా ఉంటాయి, బేసికలీ అవి ఇంగ్లీష్ వెర్షన్లోనే ఉంటాయి అన్నమాట. అండ్ యూజువలీ వాటి యొక్క నేచర్ని అవి డిస్క్రైబ్ చేస్తుంటుంది. సో ఆ వైరస్ యొక్క నేచర్ని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తూ ఆ స్పీసీస్ యొక్క డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ అవుతుంది. సో మనం ఒక ఎగ్జాంపుల్ని కూడా చూసుకుందాం ఇక్కడ. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ అంటే sometimes ఈ వైరసెస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, sometimes the names of these viruses are named after the disease they cause. ఓకే, సో ఏ డిజీజ్ని అది కాజ్ చేస్తుంది, దానివల్ల ఏ రోగం వస్తుందో దానిపైన ఆ వైరస్ ఒక పేరు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వైరస్ కదా, మనకందరికి తెలుసు పోలియో వైరస్, పోలియో రైట్. సో ఈ కాళ్ళు ఇవి పడిపోవడం అంటే అవి నార్మల్గా పని చేయవు, మనం చూసాం హ్యాండిక్యాప్డ్ పోలియో నుంచి అఫెక్ట్ అయిన పిల్లలకి. అందుకే మన ఇండియాలో WHO ప్రకారం ఫ్రీగా, మనకు తెలిసిన విషయమే, 1 to 5 years వరకు సో పోలియో డ్రాప్స్ అనేది ఫ్రీగా ఇస్తారు కదా. సో ఈ ఒక పోలియో వైరస్ని కంప్లీట్గా ఇరాడికేట్ చేయడం కోసం. సో వాట్ ఈస్ హియర్, సో సమ్ viruses are named after the disease they cause. So simple, ICTV, it is a committee. Okay, ఈ కమిటీలో వైరసెస్కి ఎలా క్లాసిఫికేషన్ చేయాలి, అలాగే వైరసెస్ని ఎలా పేరు పెట్టాలి అనే దానికైతే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ కమిటీ డిసైడ్ చేస్తుంది. అలాగే ఓకే పేరు పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ నేమింగ్లో 3 లెవెల్స్ ఉంటాయి, 3 హైరారికల్ లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యామిలీ, దెన్ జీనస్, దెన్ స్పీసీస్. సో ఫ్యామిలీ వెనక మనం ఏం రాస్తాం, విరిడే అని ఉంటుంది. జీనస్కి జస్ట్ లాస్ట్కి వైరస్ అని ఉంటుంది. అండ్ స్పీసీస్ ఎలా ఉంటుందంటే వాటి యొక్క నేచర్ని డిస్క్రైబ్ చేస్తూ ఇంగ్లీష్లోనే ఉంటాయి అన్నమాట. ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇంగ్లీష్లోనే ఉంటాయి, రైట్. అండ్ సమ్ వైరసెస్ వాటి నేమ్స్ ఎలా ఉన్నాయి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిజీజెస్ దే కాజ్. అవి ఏ డిజీజ్ని కాజ్ చేస్తాయో దాన్ని బట్టి దాని పేరు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ అయితే మనం చూసాం, దాట్ ఈస్ పోలియో వైరస్. ఓకే, సో వన్ ఎగ్జాంపుల్ ఇస్ గివెన్ హియర్. అకార్డింగ్ టు ICTV, ద వైరస్ దట్ కాజెస్ ఎయిడ్స్ కదా, ఎయిడ్స్ వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ డిజీజ్, రైట్. సో ఇమ్యూన్ సిస్టమ్ని ఈ ఎయిడ్స్ ఏమవుతుంది, ఈ ఎయిడ్స్ అనేది ఏం చేస్తుంది, ఆ పేషెంట్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ రెడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇమ్యూన్ సెల్స్ని ఈ HIV వైరస్ అనేది అటాక్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఒకవేళ దీని క్లాసిఫికేషన్ చూస్తే, ఫ్యామిలీ అంటే ఈ ఎయిడ్స్ కాజ్ చేసే డిజీజ్, ఎయిడ్స్ యొక్క కాజ్ చేసే డిజీజ్ కాదు, ఎయిడ్స్ డిజీజ్కి కాజ్ చేసే ఒక HIV వైరస్ ఏదైతే ఉందో, ఇట్ బిలాంగ్స్ టు అ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుంది ఈ వైరస్, రెట్రోవిరిడే. ఇందాకే మనం చూసుకున్నాం, ఏ అనేది వస్తుంది లాస్ట్కి సఫిక్స్ కదా, సో రెట్రోవిరిడే, రైట్. అండ్ జీనస్కి ఎండ్లో ఏముంటుందన్నమాట, వైరస్ ఉంటుంది. సో జీనస్ ఏంటి, లెంటి వైరస్. సో వైరస్ అనేది లాస్ట్కి రావాలి. అలాగే స్పీసీస్ అనేది యూజువలీ వాటి యొక్క నేచర్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేచర్ ఏంటి, ఈ ఎయిడ్స్ పేషెంట్స్లో యూజువలీ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అంటే నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది, ఎందుకంటే ఇమ్యూన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి. సో దాన్నే ఇక్కడ డిస్క్రైబ్ చేశారనమాట. సో స్పీసీస్ ఎలా ఉంది అని అంటే, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, HIV ఒక స్పీసీస్ కదా. ఎలా డిస్క్రైబ్ చేశారు, HIV అనేది ఎక్కడి నుంచి వచ్చింది పేరు, వాటి యొక్క నేచర్ని, ఎందుకంటే ఇది హ్యూమన్స్లో ఇమ్యూన్ సిస్టమ్ ఏమవుతుందన్నమాట, స్లోగా డెఫిషియెంట్ అవుతుంటుంది. సో దిస్ ఈజ్ హౌ ద ICTV నేమ్స్ ద వైరసెస్. ఇలా ఒక వైరసెస్కి పేరు ఇవ్వడం జరుగుతుంది. ఫ్యామిలీ ఉంటుంది, దెన్ జీనస్, దెన్ స్పీసీస్. ఫ్యామిలీలో లాస్ట్ ఏమొస్తుంది, సఫిక్స్ విరిడే, ఏ అనేది వస్తుంది. జీనస్లో వైరస్. అండ్ అది స్పీసీస్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ బేసికలీ బేస్డ్ ఆన్ దాని మీద నేచర్ అన్నమాట, వాటి యొక్క నేచర్ పైన. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్. సో వైరసెస్ యొక్క స్ట్రక్చర్ని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయాలన్నమాట. సో యూజువలీ ఈ వైరసెస్ అనేవి ఏమున్నాయో అవి మనకు తెలుసు, దీస్ ఆర్ వెరీ స్మాల్. వైరసెస్ అనేవి చాలా స్మాల్, మైక్రోస్కోపిక్. మనం వైరసెస్ని డైరెక్ట్గా ఇలా
నేకెడ్ ఐస్తో చూడలేము కదా, మనం మైక్రోస్కోప్ కావాలి మనకి. దే ఆర్ మైక్రోస్కోపిక్, దే ఆర్ వెరీ స్మాల్, దే ఆర్ వెరీ మైన్యూట్, స్మాల్. అండ్ ఆల్సో వీటిని మనం ఆబ్లిగేట్ అంటాం, ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటాం. అంటే ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులార్ ఇన్ఫెక్టివ్ ఏజెంట్స్ ఇవి. ఓకే, సో వైరసెస్ ఏంటి? వైరసెస్ ఆర్ నార్మలీ స్మాల్, obligate, intracellular, okay, infective agents, intracellular infective agents, ఇన్ఫెక్టివ్ ఏజెంట్స్. సో మీనింగ్ చూసుకుందాం. నార్మలీ వైరసెస్ అంటే దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ మెటబాలిక్ యాక్టివిటీ కదా. వైరసెస్ని ఇప్పుడు దాకా కూడా ఒక లివింగ్ ఆర్గానిజమ్స్లో క్లాసిఫై చేయాలా లేదా ఒక నాన్ లివింగ్ ఆర్గానిజంలో క్లాసిఫై చేయాలా అనే దాంట్లో ఇంకా క్లారిటీ అయితే లేదు. ఎందుకు లేదు అని అంటే బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సెల్ కాంపోనెంట్స్. ఒక బ్యాక్టీరియా, ఒక సెల్కి కావాల్సిన కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వైరసెస్లో లేవు. కాబట్టి మనం దీన్ని నాన్ లివింగ్ ఎంటిటీనే అనుకుంటాం, కానీ లివింగ్లో ఇంతవరకు దీన్ని క్లాసిఫికేషన్ అయితే చేయడం జరగలేదు. సో ఇవి మన బాడీలో ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో, హోస్ట్ అంటాం మనం, వేరే బాడీలో ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అవి మనం ఉండొచ్చు, హ్యూమన్స్ ఉండొచ్చు, లేదా యానిమల్స్ ఉండొచ్చు, ఓకే, లేదా బ్యాక్టీరియాస్ ఉండొచ్చు, ప్లాంట్స్ ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఈ వైరసెస్ ఒక వేరే ఆర్గానిజం బాడీలో ఎంటర్ అవుతుందో, రైట్, వాళ్ళ సెల్యులార్ మెకానిజంని యూటిలైజ్ చేసుకొని ఇది ఇన్ఫెక్షన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో వీటికి ఒక హోస్ట్ ఆర్గానిజంది సెల్యులార్ మెకానిజం కావాలి. ఐ మీన్ ఎప్పుడైతే వైరస్ మన బాడీలో ఎంటర్ అవుతుందో మన బాడీ మెకానిజం, మన సెల్యులార్ మెకానిజంని ఉపయోగించుకొనే ఇది మనల్ని ఇన్ఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఆర్గానిజంని మనం ఆబ్లిగేట్ అంటాం, ఆబ్లిగేట్. ఓకే, సో వైరసెస్ అంటే ఏంటి? దే ఆర్ స్మాల్, ఆబ్లిగేట్, ఎందుకంటే తన దగ్గర అయితే ఏ ఒక సెల్యులార్ యాక్టివిటీ లేదు, కాంపోనెంట్స్ లేవు, కానీ హోస్ట్ ఆర్గానిజంవి సెల్యులార్ యాక్టివిటీ, మెటబాలిక్ యాక్టివిటీ, సెల్యులార్ కాంపోనెంట్స్ని అవి యూజ్ చేసుకొని ఇన్ఫెక్టివ్ ఏజెంట్గా మారుతాయి అన్నమాట. రైట్, సో ఏదైతే ఏముంది ఇక్కడ క్వశ్చన్ ఏంటి, వైరసెస్ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ వైరసెస్ దగ్గర ఇప్పుడు కొంతమంది చుట్టాలు మన ఇంటికి ఎప్పుడన్నా రావాలని అనుకుంటే మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఒకవేళ వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారంటే చాలా లైట్ వెయిట్ లగేజ్తో వస్తారనమాట. ఎందుకు? మీ క్లోత్సే, అంటే మీ బట్టలే వాళ్ళు యూజ్ చేసుకుంటారు, మీ ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఓన్ సిస్టర్స్ ఉండొచ్చేమో, సో వాళ్ళు ఏమనుకుంటారు, మన అక్క బట్టలు వేసుకోవచ్చులే అని చెప్పేసి వాళ్ళు జస్ట్ ఒక లైట్ వెయిట్తో మన ఇంటికి రావడం జరుగుతుంది కదా. అండ్ వెళ్తూ వెళ్తూ మన వస్తువులు పట్టుకెళ్ళిపోతారు, అంత క్లోజ్ మనం ఉంటాం కాబట్టి. సో సేమ్ ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. వైరసెస్ అనేవి ఎప్పుడైనా మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఇలా అర్థం చేసుకుందాం మన అండర్స్టాండింగ్కి, అవి లైట్ వెయిట్ లగేజ్తో వస్తాయి. అంటే వాటి దగ్గర జస్ట్ ఓన్లీ 2 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. వైరసెస్ దగ్గర జస్ట్ 2 కాంపోనెంట్స్ మాత్రమే ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకటి కోర్ అంటాం. కోర్ అంటే అందులో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్ లేకపోతే ఎలా కదా, జీన్స్ జెనెటిక్ మెటీరియల్ ఉండాల్సిందే. ఒక ఇన్ఫెక్షన్ కాజ్ చేయాలన్నా జెనెటిక్ మెటీరియల్ ఈజ్ కంపల్సరీ కదా. సో ఒకటి దానికి కోర్ ఉంటుంది, ఇంకొకటి క్యాప్సిడ్ అని ఉంటుంది. గుర్తుంచుకోండి, వైరసెస్ హ్యావ్ జస్ట్ 2 కాంపోనెంట్స్. ఒకటి కోర్, రైట్, కోర్లో ఏముంటుంది? న్యూక్లిక్ యాసిడ్, జెనెటిక్ మెటీరియల్ ఉంటే అది డిఎన్ఏగా ఉండొచ్చు లేదా ఆర్ఎన్ఏ ఉంటుంది. బట్ ఒక వైరసెస్లో ఎప్పుడు కూడా డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ రెండూ ఉండవు అనమాట. ఆల్వేస్ రిమెంబర్, ఈ జెనెటిక్ మెటీరియల్ ఈదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. ఓకే, అది కూడా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉండొచ్చు లేదా సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ, ఆర్ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఆర్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. సో కోర్ అంటే ఇక్కడ ఏమొచ్చేసింది అనమాట, న్యూక్లిక్ యాసిడ్ వచ్చేసింది. ఓకేనా, రైట్, జెనెటిక్ మెటీరియల్. సో దానికి సరౌండింగ్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, దాన్ని మనం క్యాప్సిడ్ అంటాం. సో ఒకవేళ ఒక స్ట్రక్చర్ని మనం చూసినట్టయితే, రైట్, సో మనం ఇక్కడ తీసుకుందాం స్ట్రక్చర్ని. ఇట్ హ్యాస్ అ జెనెటిక్ మెటీరియల్. సో ఇక్కడ నేను సింగిల్ స్టాండర్డ్ వేసాను అనమాట, రైట్.
డబుల్ స్టాండర్డ్ ఆర్ సింగిల్ స్టాండర్డ్ కాదు, సింగిల్ స్టాండర్డే తీసేసుకుందాం. రైట్, సింగిల్ స్టాండర్డ్ ఓకే, డిఎన్ఏ ఆర్ఎన్ఏ డిఎన్ఏ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అండ్ దాని చుట్టూ ఏముంటుంది, ఒక ప్రోటీన్ లేయర్ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ లేయర్ని మనం ఏమనంటాం, క్యాప్సిడ్ అని అంటాం. సో గుర్తుంచుకోండి, క్యాప్సిడ్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ సబ్ యూనిట్స్ అనమాట. సో క్యాప్సిడ్ ఒక నేచర్ ఎలా ఉంది, ప్రోటీనియేషియస్ ఇన్ నేచర్. ఓకే, సో ఇది క్యాప్సిడ్. ఈ క్యాప్సిడ్ కూడా ఎలా ఫామ్ అవుతుంది అనమాట, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫార్మ్డ్ బై లార్జ్ నంబర్ ఆఫ్ ఇలా మాలిక్యూల్స్. ఓకే, ఈ క్యాప్సిడ్ అనేది యాక్చువల్గా ఇలా లార్జ్ రైట్ సబ్ యూనిట్స్ ఆఫ్ ఇలా కంబైన్ అయినప్పుడే మనకి క్యాప్సిడ్ అనేది దొరుకుతుంది. సో ఈ స్ట్రక్చర్ క్యాప్సిడ్, ఓకే, ఇట్ ఈస్ ప్రోటీన్ ఇన్ నేచర్. ఇక్కడ ఉంది క్యాప్సిడ్ ఇస్ సరౌండింగ్ ప్రోటీన్ కోట్. ఓకే, అండ్ ఇట్ గివ్స్ అ షేప్. క్యాప్సిడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, షేప్ని ఇస్తుంది అండ్ ప్రొటెక్షన్ టు ద వైరస్. ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద వైరస్. ఓకే, సో ఆ ఒక జెనెటిక్ మెటీరియల్ని ఇది ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, ఎన్క్లోజ్ చేస్తుంది అనమాట. క్యాప్సిడ్ ఈస్ మేడప్ ఆఫ్ అ ప్రోటీన్ సబ్ యూనిట్స్ అండ్ ఈ ప్రోటీన్ సబ్ యూనిట్స్ని మనం క్యాప్సోమర్స్ అని అంటాం. సో ఒకవేళ మనం జస్ట్ ఈ బ్యాక్కి వెళ్తే, సో ఈ ప్రోటీన్ సబ్ యూనిట్స్ ఏమున్నాయో ఈ చిన్న చిన్న సబ్ యూనిట్స్ రైట్, దీన్ని మనం క్యాప్సోమర్స్ అని అంటాం. ఓకే, సో క్యాప్సిడ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ క్యాప్సోమర్స్. క్యాప్సోమర్స్ ఏంటి, దీస్ ఆర్ ప్రోటీన్ సబ్ యూనిట్స్. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఒక జెనెటిక్ మెటీరియల్ ప్లస్ క్యాప్సిడ్ రైట్, సో జెనెటిక్ మెటీరియల్ and capsid. Okay, so what do we call it as a nucleocapsid. So I'll just write here, right, so genetic material plus capsid together we call it as nucleocapsid. Okay, so nucleocapsid అని అయితే మనం దీన్ని పిలుస్తాం. సో వైరస్ ఒక స్ట్రక్చర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఏముంటుంది, జెనెటిక్ మెటీరియల్ లోపల ఆ ప్లేస్ని కోర్ అని అంటాం, బయట అయితే ఒక ప్రోటీన్ లేయర్ ఉంటుంది, దాన్ని క్యాప్సిడ్ అంటాం. అయితే క్యాప్సిడ్ అనేది చిన్న 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 ప్రోటీన్ సబ్ యూనిట్స్తో ఫామ్ అయి ఉంది, దాన్ని మనం క్యాప్సోమర్ అంటాం. సో జెనెటిక్ మెటీరియల్ ప్లస్ క్యాప్సిడ్ అంటే కోర్ ప్లస్ క్యాప్సిడ్ రెండింటిని కలిపితే మనం న్యూక్లియో క్యాప్సిడ్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకేం మనం డిస్కస్ చేసాం. ఓకే, క్యాప్సిడ్ మనకి వైరసెస్కి ఏమిస్తుంది, షేప్ ఇస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. రైట్, అండ్ నంబర్ ఆఫ్ క్యాప్సోమియర్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ వైరస్. అంటే ప్రతి ఒక్క వైరస్లో ఈ క్యాప్సోమియర్ నంబర్ కాన్స్టెంట్గా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. స్పీసీస్లో డిఫర్ అవుతుంది, ఒక దాంట్లో 100 ఉండొచ్చు, ఒక దాంట్లో 2000 ఉండొచ్చు. సో దాట్ ఈస్ అ యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఆల్రెడీ ఈ పాయింట్ నేను మీకు చెప్పాను, ద వైరస్ ఈదర్ ఇట్ కెన్ బి సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ, ఓకే, లేదా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, అలాగే ఇది ఆర్ఎన్ఏ కూడా ఉండొచ్చు అనమాట. సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, ఆర్ ఇట్ క్యాన్ బి ఆర్ఎన్ఏ. ఇన్ జనరల్ ప్లాంట్ వైరస్ హ్యాస్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ అండ్ మెనీ వైరసెస్ హ్యాస్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. ఇది ఒక నీట్ పాయింట్ కూడా. ఓకే, అనిమల్ వైరసెస్లో ఐ థింక్ నేను ఇందాక అంతకుముందు మీకు ఒక వర్డ్ చెప్పాను, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. Okay, single standard RNA. RNA doesn't exist in the double standard, single standard RNA gaane untundi. Okay, so single standard RNA can be seen in the plant viruses. Plants ni attack chese viruses ki genetic material ela untundi, single standard untundi. Animals ni attack chese viruses daga genetic material ela untundi, double standard DNA anamata. Okay, and most viruses have a single nucleic acid, maybe some may have more than one. Okay, so HIV has 2 identical molecules of RNA. HIV దగ్గర ఏముంది, RNA ఉందన్నమాట. Okay, right. Next one, explain the structure of TMV. Okay, so TMV full form ఏంటి, tobacco mosaic virus. Tobacco mosaic virus. So టొబాకో మొజాక్ వైరస్ ఒక టైప్ ఆఫ్ వైరస్. ఓకే, ఇది ఒక వైరస్ విచ్ విల్ ఇన్ఫెక్ట్ ద టొబాకో ప్లాంట్ అంటే తంబాకు. ఓకే, సో ఈ టొబాకో మొజాక్ వైరస్, ఈ వైరస్ టొబాకో ప్లాంట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట, అది కూడా ఆకుల్ని.
రైట్. పొగాకు మనకు తెలుసు కదా, పొగాకు, దాన్ని మనం ఇక్కడ ఏమని అంటాం, టొబాకో అని అంటాం. సో ఈ వైరస్ యూజువల్లీ టొబాకో ప్లాంట్స్ యొక్క లీఫ్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇన్ఫెక్ట్స్ టొబాకో ప్లాంట్. సో ఏ పార్ట్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, యూజువలీ లీఫ్ అని అనమాట. ఇక్కడ మీనింగ్, మొజాక్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ ఎలా ఉంటుంది, ఇలా లీఫ్ ఉంటుంది కదా. సో ఈ యొక్క వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల, ఓకే, ఈ ఇన్ఫెక్షన్ ఆఫ్ వైరసెస్ వల్ల ఏమవుతుంది, ఈ లీఫ్లో మనం ఇలా చేంజెస్ చూడొచ్చు అనమాట. రైట్, ఈ లీఫ్ ఇలా విరిగిపోతుంది చిన్న 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 పార్ట్స్లో. ఓకే, ఈ పార్ట్స్లో అంటే ముక్కలు ముక్కలుగా ఇలా అవుతుంది అనమాట, చిన్న చిన్నగా ఇలా బ్లాక్స్ లాగా, టైల్స్ లాగా. ఓకే, ఇది మారడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమని అంటాం, మొజాక్ అని అంటాం. రైట్, అంటే మంచిగా ఉన్న లీఫ్ ఇప్పుడు ఇలా చినిగిపోతుంది. ఓకే, టైల్ చిన్న చిన్న పార్ట్స్లో ఇలా ఇదైపోతుంది అనమాట, దాన్ని మనం మొజాక్ అని అంటాం. సో TMV యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, టొబాకో మొజాక్ వైరస్. ఓకే, టొబాకో ఎందుకంటే ఇది టొబాకో ప్లాంట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. మొజాక్ అంటే ఒక మంచిగా ఉండే లీఫ్ ఏమవుతుంది, చినిగిపోయి చిన్న చిన్న పార్ట్స్ లాగా ఇలా డిసింటిగ్రేట్ అవుతుంది, దాన్ని మనం మొజాక్ అని అంటాం అనమాట. సో మనం ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ గురించి చెప్పాలి. యూజువలీ ఈ టొబాకో వైరసెస్ ఎలా ఉంటాయంటే, అవి సిలిండ్రికల్ ఇన్ షేప్లో ఉంటాయి, రాడ్ షేప్లో ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు, దే ఆర్ రాడ్ షేప్డ్ వైరసెస్. ఓకే, సో ఒకవేళ స్ట్రక్చర్ని మనం చూసినట్టయితే, విల్ గో టు ద పిక్చర్. రైట్, సో యూజువలీ ఇది సిలిండ్రికల్ ఇన్ షేప్లో ఉంటుంది ఇలా. Okay, so it has the length about 300 nanometer long and also diameter which is 800 nanometer in diameter. Molecular weight 39 into 10 to the power, idi 10 to the power, okay, right, Daltons. So basically this is cylindrical in nature, right. So let's see the structure first. ikkada chusukundam, right. So ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్ కూడా ఇది ఎలా కనపడుతుంది, హెలికల్ స్ట్రక్చర్గా ఉంది. హెలికల్ అంటే స్పైరల్. ఓకే, హెలికల్ ఫామ్లో ఉందన్నమాట. హెలికల్ అంటే ఇక్కడ స్పైరల్ ఫామ్లో మనకు కనిపిస్తుంది, స్పైరల్ ఫామ్ కదా, స్పైరల్ ఫామ్లో ఉంది. రైట్. సో మనం ఇందాక వైరస్ ఒక స్ట్రక్చర్ డిస్కస్ చేసాం. వైరస్ దగ్గర జస్ట్ టూ థింగ్స్ ఉంటాయి, 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి కోర్ ఉంటుంది, ఇంకొకటి క్యాప్సిడ్ ఉంటుంది. సో కోర్ అనేది మధ్యలో ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. సో కోర్ అంటే ఏంటి, నథింగ్ బట్ అక్కడ న్యూక్లిక్ యాసిడ్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇది న్యూక్లిక్ యాసిడ్, రైట్. అండ్ ఈ న్యూక్లిక్ యాసిడ్ కూడా ఎలా ఉంది, ఇట్ ఈస్ స్పైరల్ బైండింగ్ లాగా ఉందన్నమాట. సో దీన్ని మనం హెలికల్ అంటాం. అలాగే సైడ్లో ఉండేది ఏంటి, ప్రోటీన్ కదా, ప్రోటీన్ యొక్క సబ్ యూనిట్స్ క్యాప్సోమర్స్. సో ఇవేంటి, ఈ కంప్లీట్ దిస్ ఇస్ నథింగ్ బట్ క్యాప్సిడ్ ఇది. అండ్ క్యాప్సిడ్లో ఈ స్మాల్ సబ్ యూనిట్స్ మనకి ఏదైతే కనిపిస్తున్నాయో ఇవేంటి, దీస్ ఆర్ నథింగ్ బట్ క్యాప్సోమియర్స్ కదా, క్యాప్సోమియర్స్. సో క్యాప్సోమియర్స్తో ఫామ్ అయి ఉంటుంది క్యాప్సిడ్, రైట్. సో ఇదేంటి, దిస్ ఈజ్ అ కోర్ అండ్ దిస్ ఈజ్ అ క్యాప్సిడ్. ఓకే, సో ఈ ప్రోటీన్ సబ్ యూనిట్స్ మనకి ఏవైతే కనపడుతున్నాయో, దేర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 2130 క్యాప్సోమియర్స్. సో ఇలాంటి ప్రోటీన్ సబ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, 2130 క్యాప్సోమియర్స్. అండ్ ప్రతి ఒక్క క్యాప్సోమియర్లో 158 అమీనో యాసిడ్స్ ఉన్నాయన్నమాట. మనకు తెలుసు ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమీనో యాసిడ్స్, లేదా ఇలా చెప్పుకోవచ్చు, అమీనో యాసిడ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద ప్రోటీన్ కదా. ఒక ప్రోటీన్ ఎలా ఫామ్ అయి ఉంది, అమీనో యాసిడ్స్ ఒక చైన్ని మనం ప్రోటీన్ అని అంటాం. సో ఈ ప్రతి ఒక్క సబ్ యూనిట్ని మనం క్యాప్సోమియర్ అంటాం, రైట్. అండ్ ఈ క్యాప్సోమియర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్రోటీన్ సబ్ యూనిట్. సో ప్రోటీన్లు ఏముంటాయి, అమినో యాసిడ్. సో ఎన్ని అమినో యాసిడ్స్ ఉన్నాయి, 158 అమినో యాసిడ్ ఇన్ ఈచ్ capsomer. Let's see the points. Okay, its capsid is made up of 2130 protein subunits called capsomeres kada. And then the capsomeres are arranged in helical manner. Helical ante manaku telusu, avi kuda ila spiral ga arrange ayi unnai. Each protein subunit is made up of 158 amino acid. Okay, prati protein subunit lo 158 amino acids unnai, and inside the capsid there is a single stranded spirally called RNA kada. So this is nucleic acid, nothing but
RNA. సో ఎలా ప్రెసెంట్ ఉంది, ఇది స్పైరల్ గా ప్రెసెంట్ ఉంది, రైట్. సింగిల్ స్టాండర్డ్ అయితే స్పైరల్ గా ప్రెసెంట్ అయి ఉంది. I have to see the colors, right? Colors. Let's see. This is RNA. Okay, so this is the structure of TMV. Next question, explain the structure of bacteriophage. Even kadu, bacteriophage. Explain the structure of, yes, explain the structure of bacteriophage. Phage ani kuda anachu manam dinni, right? Explain the structure of bacteriophage. So phages are nothing but viruses. Phages ante enti, viruses. Viruses which will attack bacteria. చూడండి viruses ఏమి ఉన్నాయి కదా, viruses are very small, చాలా మైన్యూట్ అవి, రైట్. అండ్ ఈ వైరసెస్ హ్యూమన్స్ని ఇన్ఫెక్ట్ చేయొచ్చు, ప్లాంట్స్ని ఇన్ఫెక్ట్ చేయొచ్చు, ఈవెన్ అనిమల్స్ని, తెలిసిందే, అండ్ ఈవెన్ బ్యాక్టీరియాని కూడా ఇన్ఫెక్ట్ చేయొచ్చు అనమాట. సో ద వైరసెస్ విచ్ ఇన్ఫెక్ట్ ద బ్యాక్టీరియా, అలాంటి వాటిల్లో ఒక టైప్ ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ దాట్, దట్ ఈస్ అ బ్యాక్టీరియోఫాజ్ అని అంటాం. సో ఇక్కడ ఫాజ్కి మీనింగ్ ఏంటి, వైరస్, అండ్ బ్యాక్టీరియా అంటే ఏంటి, ద వైరస్ విచ్ ఇన్ఫెక్ట్ ద ఫాజ్. ఓకే, బ్యాక్టీరియోఫేజెస్ ఆర్ బ్యాక్టీరియోఫాజ్. సో వీటి యొక్క స్ట్రక్చర్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. వెరీ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ స్ట్రక్చర్ వీటికి. ఓకే, ద మెయిన్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ ద వైరసెస్ విచ్ అటాక్ బ్యాక్టీరియా ఆర్ కాల్డ్ బ్యాక్టీరియోఫేజెస్. ఓకే, సో దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఒక టాడ్పోల్ లాగా ఉంటుంది. టాడ్పోల్ అంటే ఒక గోల్ అంటే రౌండ్గా ఒక తల ఉంటుంది, తర్వాత ఒక ఇలా తోకగా ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. మనకి ఇలా తెలుసు కదా టాడ్పోల్, రైట్. సో ఈ యొక్క స్ట్రక్చర్ లాగా ఉంటుందన్నమాట టాడ్పోల్, రైట్. సో మనం చూద్దాం ఎలా ఉంటుంది దీని స్ట్రక్చర్ అనేది. ద హెడ్ ఈజ్ హెక్సాగోనల్ అండ్ ఓకే, లెట్స్ సీ. సో యూజువలీ స్ట్రక్చర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ హెడ్ అండ్ ద టెయిల్. బ్యాక్టీరియోఫాజ్ యొక్క స్ట్రక్చర్ మనం హెడ్ అండ్ టెయిల్లో డివైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇట్ హ్యాస్ అ హెడ్ కదా, సో దిస్ ఈస్ ద హెడ్ పార్ట్, అండ్ ఇక్కడి నుంచి మనకి ఏం కనిపిస్తుందో దిస్ ఈస్ ద టెయిల్ పార్ట్. సో దిస్ ఈజ్ హెడ్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ద టెయిల్ పార్ట్. ఓకే, సో హెడ్ పార్ట్ యూజువలీ హెక్సాగోనల్, అంటే 6 sides 6 యాంగిల్స్ లాగా మనకు కనపడుతుంది. సో ఇది హెక్సాగోనల్. అండ్ మనకు తెలిసిన విషయమే, సేమ్ వైరస్ ఇది కూడా బ్యాక్టీరియోఫాజే. దిస్ ఈస్ అ వైరస్ విచ్ విల్ ఇన్ఫెక్ట్ ద బ్యాక్టీరియా. సో ఏముంటాయి, ఒకటి దీని దగ్గర జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కదా, కోర్ అంటాం. ఇంకొకటి ఏముంటుంది దీనికి బయట ప్రొటెక్టివ్ లేయర్ ఏంటది, క్యాప్సిడ్ అని అంటాం మనం, రైట్. సో ఒకవేళ హెడ్ని చూస్తే ఇట్ హ్యాస్ అ క్యాప్సిడ్ కదా. సో క్యాప్సిడ్ ఈజ్ ప్రోటీన్ ఇన్ నేచర్ కదా, ప్రోటీన్ సబ్ యూనిట్స్తో ఫామ్ అయి ఉంటుంది, క్యాప్సోమర్స్ ఉంటాయి ఇందులో, రైట్. అండ్ నెక్స్ట్ డిఎన్ఏ. డిఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్. సో ఇది కోర్ అయింది అండ్ దిస్ ఈస్ ద క్యాప్సిడ్, రైట్. దెన్ ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ అ కాలర్, రైట్. టెయిల్కి మరి హెడ్కి మధ్యలో కనెక్షన్ ఉంటుంది, దాన్ని అయితే మనం కాలర్ అని అంటాం. అండ్ దాని కింద ఒక షీత్ ఉందన్నమాట, రైట్. అగైన్ మై డియర్ స్టూడెంట్, మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే ఈ షీత్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ ప్రోటీన్ సబ్ యూనిట్స్. Sheath is also made up of protein subunits. ఎన్ని protein subunits ఉంటాయి, 200. ఓకే, ప్రోటీన్ సబ్ యూనిట్స్ 200 ప్రోటీన్ సబ్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటీన్స్ ఇలా 200 మాలిక్యూల్స్ ఇలా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ దీని ఫంక్షన్ ఏంటి తెలుసా, షీత్ అనేది ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు కాంట్రాక్ట్. ఎలా మనం ఒక రబ్బర్ని ఇలా ఎక్స్పాండ్ చేస్తామో, మళ్ళీ వదిలేస్తే అది నార్మల్గా వస్తుంది, ఎక్స్పాండ్ అని వదిలేస్తే నార్మల్. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంజెక్షన్ అనుకోండి కదా. సో వెనక దాన్ని ఇలా నిబ్ లాంటి సంథింగ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా వెనక ఇలా లాగినప్పుడు రైట్ అది ఇలా వస్తుంది, దాని తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ అవుతుంది. సో సేమ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద సేమ్ ప్రాసెస్. ఈ షీత్ ఏమవుతుందన్నమాట, ఈ ప్రోటీన్ సబ్ యూనిట్స్ వల్ల కాంట్రాక్ట్ అవ్వడం స్ప్రింగ్ లాగా అండ్ వాపస్ రావడం, కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ రిటర్న్ రావడం, ఆ కెపాసిటీ ఉంటుందన్నమాట, రైట్. అండ్ దెన్ ఈ క్యాప్సిడ్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ సబ్ యూనిట్స్ కదా, క్యాప్సోమియర్స్. ఎన్ని క్యాప్సోమియర్, 2000 capsomeres. Okay, so e capsid is made up of capsomeres. How many capsomeres, 2000 capsomeres. అదే షీత్ లో ఎన్ని protein sub units ఉన్నాయి,
200 ప్రోటీన్ సబ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. సో కింద వచ్చిన తర్వాత ఒక బేస్ ప్లేట్ ఉంటుంది అండ్ బేస్ ప్లేట్ కింద ఇలా సిక్స్ ఓకే రైట్ 6 ఏముంటాయన్నమాట. ఇట్ హ్యాస్ అ పిన్స్. ఇవి టేల్ ఫైబర్స్ కదా, ఇట్ హ్యాస్ అ టేల్ పిన్స్. ఓకే, సో టేల్ ఫైబర్స్ కూడా 6 ఉంటుంది అండ్ టేల్ పిన్స్ కూడా 6 ఉంటాయి అన్నమాట. రైట్, అండ్ వాట్ హ్యాపెన్స్, ఈ టేల్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఎడ్జ్ ఆఫ్ టేల్ ఫైబర్, ఇక్కడ రాస్తున్నాను నేను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, టిప్ ఆఫ్ ద టేల్ ఫైబర్ actually contains a hydrolytic enzyme. ఈ టిప్ ఆఫ్ ద టేల్ ఫైబర్ హ్యాస్ ఏం ఎంజైమ్? హైడ్రోలైటిక్ ఎంజైమ్. ఓకే, సో ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్ వల్ల ఏమవుతుంది, ఈ బ్యాక్టీరియాఫాజ్ ఒకవేళ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే ప్రాసెస్లో ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్ ఆ బ్యాక్టీరియా మీద ఒక పోర్ అంటే బొక్క పెట్టడం ఈ యొక్క హైడ్రోలైటిక్ ఎంజైమ్ వల్ల అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లో దాన్ని మనం చూసుకుందాం. అయితే స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. ఇట్ హ్యాస్ అ హెడ్ అండ్ ఇట్ హ్యాస్ అ టెయిల్. హెడ్కి టెయిల్కి మధ్యలో ఒక చిన్న కాలర్ అనేది ఉంటుంది. హెడ్లో జెనెటిక్ మెటీరియల్ కోర్ ప్రెసెంట్ ఉంటుంది అండ్ సైడ్లో క్యాప్సిడ్లో 2000 క్యాప్సోమర్స్ అంటే ప్రోటీన్ సబ్ యూనిట్స్ ఉంటాయి. రైట్, అండ్ జెనెటిక్ మెటీరియల్ వచ్చేసి డిఎన్ఏ. రైట్, అండ్ కింద ఏముంది, షీత్ అనేది ఉంది. ఈ షీత్ ఆల్సో ఈస్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్ సబ్ యూనిట్స్. ఎన్ని సబ్ యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ? 200 సబ్ యూనిట్స్ ఉన్నాయి అనమాట. ఈ షీత్ యాక్చువల్లీ కాంట్రాక్ట్ మళ్ళీ రిలాక్స్ అవ్వడం కెపాసిటీ ఉంటుంది. సో ఇలా బట్ ఈ యొక్క యాక్టివిటీ వల్ల ఈ డిఎన్ఏ లేదా జెనెటిక్ మెటీరియల్ అనేది బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే ప్రాసెస్లో ఈ జెనెటిక్ మెటీరియల్ ఇక్కడ నుండి ఇలా కిందికి వచ్చేసి బ్యాక్టీరియాలో ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ దాని కింద ఏముంది, బేస్ ప్లేట్ అండ్ 6 టేల్ పిన్స్ ఉంటాయి, అలాగే 6 టేల్ ఫైబర్స్. అండ్ ఈ టిప్ ఆఫ్ ద టేల్ ఫైబర్లో ఏముంటుందన్నమాట, రైట్, ఇట్ హ్యాస్ అ హైడ్రోలైటిక్ ఎంజైమ్ అండ్ ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్ కూడా బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది. ఎలా అవుతుందో నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ మా, ఎక్స్ప్లెయిన్ ద లైటిక్ సైకిల్ విత్ రెఫరెన్స్ టు సర్టన్ వైరసెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్, సి ఒక వైరస్ అనేది ఎలా ఇన్ఫెక్ట్ చేస్తుంది? వైరసెస్ హ్యాస్ 2 సైకిల్స్ అనమాట. ఇట్ హ్యాస్ 2 వేస్ ఆఫ్ ఇన్ఫెక్టింగ్. రైట్, వైరస్ ఒక ఆర్గానిజంని ఇన్ఫెక్ట్ చేస్తుంది అంటే ఇట్ హ్యాస్ 2 డిఫరెంట్ వేస్. వన్ ఈజ్ లైటిక్ వేస్ సైకిల్ అండ్ వన్ ఈజ్ అ లైసోజెనిక్ సైకిల్. అయితే ఇక్కడ ఏ సైకిల్ అడిగారు? లైటిక్ సైకిల్ అన్నారు. సో లైటిక్ సైకిల్ అంటే ఏంటంటే ఒక వైరస్ ఏదైనా ఆర్గానిజంలో ఎంటర్ అయినప్పుడు, రైట్, వాటి యొక్క సెల్స్లో ఎంటర్ అయినప్పుడు, గుర్తుందా, ఇది ఆబ్లిగేట్ ఇంట్రా సెల్యులార్. వీటి దగ్గర తన యొక్క సొంతమైన సెల్ మెటబాలిక్ యాక్టివిటీ లేదు, సెల్యులార్ కాంపోనెంట్స్ లేవు. మన సెల్స్ యాక్టివిటీస్నే యూజ్ చేసుకుంటుంది, మన సెల్యులార్ మెకానిజం అది యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో లైటిక్ సైకిల్ అని అంటే ఒక వైరస్ ఒక సెల్లో ఎంటర్ అయినప్పుడు ఆ సెల్లో తన యొక్క పార్టికల్స్ని అది మల్టిప్లై చేస్తుంది, బేబీస్ ఆఫ్ వైరసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత ఈ యొక్క సెల్ని అది బ్రేక్ అవుట్ చేసి మొత్తం బేబీ వైరసెస్ అన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ సెల్ అనేది రప్చర్ అవుతుంది అనమాట, చచ్చిపోతుంది. రైట్, లైసిస్ అవుతుంది. అందుకే ఈ యొక్క సైకిల్ని మనం లైటిక్ సైకిల్ అని అంటాం. సో ఏముంది, లైటిక్ సైకిల్ ఇస్ వన్ ఆఫ్ ద 2 సైకిల్ కదా. దెర్ ఆర్ 2 సైకిల్. వన్ ఇస్ లైటిక్ సైకిల్, వన్ ఇస్ లైసోజెనిక్ సైకిల్. రైట్, of viral reproduction. It results in the destruction of the infected cell. అంటే ఈ వైరస్ ఏ సెల్లో ఎంటర్ అవుతుంది కదా, ఆ సెల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆ సెల్లో చాలా రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది ర్యాపిడ్గా. సో వైరసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, బేబీ విరియాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, వైరల్ పార్టికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ తర్వాత ఆ సెల్ని బ్రేక్అవుట్ చేసి అన్ని వైరసెస్ కూడా బయటికి రావడం జరుగుతుంది. సో ఈ సెల్ లైస్ అవుతుంది కాబట్టి ఈ సైకిల్ని లైటిక్ సైకిల్ అని అంటాం. వైరస్, సో ఇట్ రిజల్ట్స్ ఇన్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద
infected cell and its membrane. Viruses causing lysis of host cell. హోస్ట్ అంటే ఎవరు? ఏ సెల్లో అయితే ఈ వైరస్ ఎంటర్ అవుతుందో ఆ సెల్ని మనం హోస్ట్ సెల్ అని అంటాం. ఒకవేళ ఈ వైరస్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు సో మన సెల్స్ ఈ వైరస్కి హోస్ట్ సెల్స్ అనబడతాయి. ఒకవేళ ఈ వైరస్ ప్లాంట్లో ఎంటర్ అవుతే ఆ ఒక ప్లాంట్ ఇప్పుడు దీనికి ఏమవుతుంది? హోస్ట్ ప్లాంట్గా మారుతుంది, హోస్ట్ ఆర్గానిజం, హోస్ట్ సెల్గా మారుతుంది. సో ఈ లైటిక్ సైకిల్ అంటే ఏంటి? లైటిక్ సైకిల్ అంటే ఏ సెల్లో అయితే ఈ వైరస్ ఎంటర్ అయిందో ఈ వైరస్ అనేది ఆ సెల్లో రీప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఆ సెల్ మెంబ్రెయిన్ని విరుక్కొట్టేసి బ్రేక్ చేసి దాని నుంచి ఇవి బయటికి వస్తాయి. కాబట్టి దీన్ని మనం లైటిక్ సైకిల్ అని అంటాం. సో లైటిక్ సైకిల్లో 5 స్టెప్స్ ఉంటాయి. త్వరగా మనం 5 స్టెప్స్ని చూసుకుందాం. డయాగ్రామ్ త్రూ వెళ్ళిపోదాం, దట్ విల్ బి బెస్ట్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అటాచ్మెంట్ కదా. దెర్ ఆర్ 5 స్టెప్స్ అనమాట లైటిక్ స్టేజెస్లో. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి తెలిసిన విషయమే, బ్యాక్టీరియోఫేజ్. దాని ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. బ్యాక్టీరియోఫేజ్ అంటే ద వైరస్ విచ్ విల్ ఇన్ఫెక్ట్ ద బ్యాక్టీరియా. సో మనం దీన్ని అలానే అనుకుందాం. సో ఇక్కడ ఏముంది? దిస్ ఈజ్ అ బ్యాక్టీరియోఫేజ్ అండ్ ఇదేమిది? బ్యాక్టీరియా కదా. సో ఫస్ట్ స్టెప్ అటాచ్మెంట్ అంటే వైరస్ ఇక్కడ బ్యాక్టీరియల్ సెల్కి ఏమైంది? అటాచ్ అయింది కదా. అటాచ్మెంట్ ఆఫ్ ద వైరస్ అండ్ ద బ్యాక్టీరియా. సో అటాచ్మెంట్ ఎలా జరుగుతుందంటే ఈ ఒక హోస్ట్ సెల్ పైన రిసెప్టర్స్ ఉంటాయన్నమాట. ఈ సెల్స్ని మనం ఏమంటాం? రిసెప్టర్ సెల్స్ అని అంటాం. ఓకే, హోస్ట్ సెల్ పైన స్పెషలైజ్డ్ హోస్ట్ దానిపైన ఒక స్పెషలైజ్డ్ ఇవి ఉంటాయి, రైట్? సో దాన్ని రిసెప్టర్ అని అంటాం. వేర్ ఈస్ ద పాయింట్? ఎస్, ద టెయిల్ ఫైబర్స్ ఆఫ్ ద వైరస్ అటాచ్డ్ టు ద కాంప్లిమెంటరీ రిసెప్టర్ సైట్స్ ఉంటాయి ఆన్ ద బ్యాక్టీరియల్ సెల్ వాల్ కదా, రైట్? సో దెర్ ఆర్ రిసెప్టర్ సెల్స్ కాదు, రిసెప్టర్ సైట్. బ్యాక్టీరియానే ఒక సెల్ కదా. సో దాని మీద ఎలా సెల్స్ ఉంటాయి? సైట్స్ ఉంటాయి, సెల్స్ కాదు. ఓకే, రైట్? సో హోస్ట్ సెల్ పైన చిన్న చిన్న రిసెప్టర్ సైట్స్ ఉంటాయి. ఈ రిసెప్టర్ సైట్కి వచ్చి బైండ్ అవుతాయి బ్యాక్టీరియోఫాజ్ యొక్క టేల్ ఫైబర్స్. సో మనం ఒకవేళ స్ట్రక్చర్ చూస్తే ఇలా ఉంటుంది, మనకు తెలుసు. అండ్ వాటి యొక్క టేల్ ఫైబర్స్ ఇలా ఉంటాయి. సో రిసెప్టర్ సైట్ పైన వచ్చి బ్యాక్టీరియోఫాజ్ ఇలా ల్యాండ్ అవుతుంది అనమాట. అటాచ్మెంట్, దీన్ని మనం అటాచ్మెంట్ అని అంటాం. సో ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? అటాచ్మెంట్ అయిపోయింది కదా. సెకండ్ స్టెప్ వచ్చేసి పెనట్రేషన్. ద సెకండ్ స్టెప్ ఇస్ కాల్డ్ పెనట్రేషన్. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్లో పెనట్రేషన్. పెనట్రేషన్ అంటే ఏంటి? ఆల్వేస్ గుర్తుంచుకోండి, వైరసెస్ దగ్గర జస్ట్ 2 మెటీరియల్స్ ఉన్నాయి. ఒకటి కోర్ అంటే జెనెటిక్ మెటీరియల్, ఇంకొకటి క్యాప్సిడ్, బయట ఉండే క్యాప్సిడ్. క్యాప్సిడ్ ఎప్పుడు కూడా హోస్ట్ సెల్లో ఎంటర్ అవ్వదు. క్యాప్సిడ్ జస్ట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు ద హోస్ట్ సెల్. హోస్ట్ సెల్లో ఎంటర్ ఏమవుతుంది? ఓన్లీ ద జెనెటిక్ మెటీరియల్. గుర్తుందా? నేను మీకు ఒకటి చెప్పాను, షీత్ అనేది ఒకటి ఉంటుంది, స్ప్రింగ్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట హెడ్ కింద. సో ఎప్పుడైతే ఆ షీత్ అనేది ఇలా కాంట్రాక్ట్ అవుతుందో ఇంజెక్ట్ లాగా ఇలా, రైట్? సో అప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా ఫస్ట్ నుంచి ఇక చూడండి, ఇక జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కదా. సో ఈ జెనెటిక్ మెటీరియల్ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? బ్యాక్టీరియా సెల్లోనికి వచ్చేసింది అనమాట. అర్థమవుతుంది కదా ఏమవుంది? ఫస్ట్ దాంట్లో అటాచ్మెంట్. ఓకే, సెల్ పైన చిన్న చిన్న రిసెప్టర్ సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్ మీదకి వచ్చేసి బ్యాక్టీరియోఫాజ్లో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన ఆ స్టెప్ని మనం అటాచ్మెంట్ అంటాం. సెకండ్ స్టెప్ ఏంటి? పెనట్రేషన్. పెనట్రేషన్ అంటే ఎంట్రీ అవ్వడం. సో ఇక్కడ ఎంట్రీ ఏదవుతుంది? జెనెటిక్ మెటీరియల్. డిఎన్ఏ ఉంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటే ఆర్ఎన్ఏ, ఆ వైరసెస్ది. ఓకే, సో ఆ ఒక్క జెనెటిక్ మెటీరియల్ ఎంటర్ అవుతుంది అనమాట. నాట్ ద క్యాప్సిడ్. క్యాప్సిడ్ ఈ ప్రోటీన్ సబ్ యూనిట్ ఏముంది? అది బయట మాత్రమే ఉంటుంది. ఓకే, అండ్ ఇంజెక్ట్ ఏదైంది? జెనెటిక్ మెటీరియల్ మాత్రం ఇంజెక్ట్ అయింది. సో ఇప్పుడు జెనెటిక్ మెటీరియల్ ఇక్కడ లోపలికి వచ్చేసింది. ఇది స్టెప్ 2. దీన్ని మనం పెనట్రేషన్ అని అంటాం. ఏదైతే బయట ఉండిపోయిందో, ఈ క్యాప్సిడ్ ఏదైతే బయట ఉండిపోయిందో దాన్ని మనం గోస్ట్ అని అంటాం ఇప్పుడు. సో వాట్ ఈస్ అ గోస్ట్? గోస్ట్ ఈస్ ద క్యాప్సిడ్ వితౌట్ ద న్యూక్లిక్ యాసిడ్. ఈ క్యాప్సిడ్లో ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్ అనేది లేదు కదా. సో
క్యాప్సిడ్ వితౌట్ ద న్యూక్లిక్ యాసిడ్ ఈస్ కాల్డ్ యాజ్ గోస్ట్. గుర్తుంచుకోండి, క్యాప్సిడ్ బ్యాక్టీరియా సెల్లో కానీ హోస్ట్ సెల్లో కానీ ఎంటర్ అవ్వదు, ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ మాత్రం ఎంటర్ అవుతుంది. సో జెనెటిక్ మెటీరియల్ ఎంటర్ అయింది, ఈ ప్రాసెస్ని మనం పెనిట్రేషన్ అంటాం. అండ్ వెనకుండిపోయిన ఈ క్యాప్సిడ్ని అయితే మనం గోస్ట్ అని అంటాం. సో 2 steps ఆర్ కంప్లీటెడ్. థర్డ్ స్టెప్ వచ్చేసి బయోసింథసిస్. మెయిన్ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఏ వైరస్ అయితే సెల్లులో ఎంటర్ అయిందో ఇప్పుడు అది మన మెకానిజంని యూజ్ చేసుకొని, రైట్, సో తన ఒక పార్టికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. తన దగ్గర ఏం పార్టికల్స్ ఉన్నాయి, ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి? 2 కాంపోనెంట్, ఒకటి కోర్, ఒకటి క్యాప్సిడ్ అనమాట. సో మన సెల్లో కానీ హోస్ట్ సెల్లో ఎంటర్ అయిన తర్వాత ఈ వైరస్ ఇప్పుడు ఏం చేస్తుంది? ప్రోటీన్ అంటే క్యాప్సిడ్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలాగే జెనెటిక్ మెటీరియల్, దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం? బయోసింథసిస్. సింథసిస్ అంటే ఏంటి? ఫార్మేషన్. సింథసిస్ అంటే ఏంటి? ప్రొడక్షన్ కదా, టు మేక్. సో ఇది ఎంటర్ అయిన తర్వాత ఇక చూసారా, ఇక్కడ క్యాప్సిడ్ రెడీ అవుతుంది, జెనెటిక్ మెటీరియల్ రెడీ అవుతుంది. క్యాప్సిడ్, జెనెటిక్ మెటీరియల్. అండ్ ఇదేంటి? టేల్ కదా. సో అన్ని పార్టికల్స్ కూడా అది మన సెల్లులో ఎంటర్ అయ్యి దానికి కావాల్సిన పార్టికల్స్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ని మనం బయోసింథసిస్ అని అంటాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అసెంబ్లీ, లేదా దీన్ని మనం మెచ్యూరేషన్ ఫేజ్ అని కూడా అంటాం. అసెంబ్లీ లేదా మ్యాచ్యూరేషన్ ఫేజ్ అని కూడా అంటాం మనం. ఓకే, సో రైట్, దిస్ ఈజ్ 4th step కదా, అండ్ దిస్ ఈజ్ 3rd step. క్లియర్? సో ఇక్కడ చూస్తే ఒకవేళ మీరు బాగా గమనిస్తే ప్రోడక్ట్స్ అంటే వైరస్ యొక్క కాంపోనెంట్స్ అయితే ప్రొడ్యూస్ అయ్యాయి, అయితే అవన్నీ అసెంబుల్ అవ్వలే, అవన్నీ ఒక్క వైరస్గా కంబైన్ అవ్వలేదన్నమాట. సో అసెంబ్లీ అనే స్టేజ్లో స్టెప్ 4లో సో హెడ్ మరి టేల్ కదా, అలాగే క్యాప్సిడ్ అన్నీ కూడా కంబైన్ అవ్వడం జరుగుతాయి, ఒక వైరస్లా పూర్తిగా అది మారడం జరుగుతుంది. సో ఈ స్టేజ్ని మనం అసెంబ్లీ అంటాం, లేదా దిస్ స్టేజ్ ఇస్ కాల్డ్ యాజ్ అ మ్యాచ్యూరేషన్. ఇక్కడ ఇంకొక వర్డ్ కూడా వస్తుందన్నమాట, ఎక్లిప్స్ పీరియడ్ అని అంటాం మనం. ఎక్లిప్స్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఎక్లిప్స్ పీరియడ్ అంటే ఏంటంటే ద టైమ్ వెన్ ద వైరస్ ఎంటర్, ఆ క్షణం మొదలుకొని ఎప్పుడైతే వైరస్ అనేది ఆ హోస్ట్ సెల్లో ఎంటర్ అయిందో ఆ టైం నుండి ఎప్పటి వరకు అయితే ఆ వైరసెస్ అనేది ప్రొడ్యూస్ అయిందో, రైట్, ఆ ఒక టైం పీరియడ్ మనం ఎక్లిప్స్ పీరియడ్ అంటాం. లెట్స్ గో టు దట్ పాయింట్, ఎక్లిప్స్ పీరియడ్. ఓకే, ఇక్కడ ఉంది ఎక్లిప్స్ పీరియడ్, ద టైమ్ పీరియడ్ ఓకే బిట్వీన్ ద ఇన్ఫెక్షన్ బై ఎ వైరస్ అండ్ అపియరెన్స్ ఆఫ్ మెచ్యూర్ వైరస్. మెచ్యూర్ వైరస్ అంటే ఏంటి? అన్ని వైరసెస్ కూడా కంబైన్ అయ్యి అసెంబుల్ అవుతాయి కదా, ఆ టైం వరకు ఎంట్రీ ఆఫ్ వైరస్ నుండి ఈ ప్రొడక్షన్ అయ్యి మెచ్యూర్ వైరస్ ఫామ్ అయ్యే వరకు ఈ టైంని ఏమని అంటాం? దిస్ టైమ్ పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్లిప్స్ పీరియడ్. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి రిలీజ్. ఓకే, దిస్ ఇస్ ద 5th step. రిలీజ్ అంటే ఏంటంటే సో ఈ సెల్ ఎంత ఉంటుంది పాపం కదా, సో ఆ సెల్లులో ఎన్ని వైరసెస్ ప్రొడ్యూస్ అవుతాయి అన్న అవుతా ఉంటాయి. లాస్ట్కి దాని యొక్క కెపాసిటీ మీరిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బలూన్ ఉందనుకోండి, దాంట్లో గాలి ఇలా ఫిల్ చేస్తున్నాం, సో దానికి అది పెద్దగా అవుతుంది, కానీ దాని కెపాసిటీ మీరిపోయిన తర్వాత అది బ్లాస్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్. సో ఈ యొక్క సెల్లో ఈ వైరసెస్ అన్నీ అసెంబుల్ అవుతున్నాయి, ప్రొడ్యూస్ అవుతున్నాయి, కానీ దాని కెపాసిటీ ఇప్పుడు మీరిపోయింది. అప్పుడు ఏమైపోతుంది? సెల్ మెంబ్రెయిన్ బ్రేక్ అయిపోతుంది. అండ్ అది మొత్తం బ్రేక్ అయిపోయినాక ఇవన్నీ కూడా బయటికి రిలీజ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ సెల్ చనిపోతుంది కదా, ఆ సెల్ మెంబ్రెయిన్ బ్రేక్ డౌన్ అవడం జరుగుతుంది, లైసిస్ అవడం జరుగుతుంది, రప్చర్ అవుతుంది. కాబట్టి ఈ సైకిల్ని మనం లైటిక్ సైకిల్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ అ లైటిక్ సైకిల్. సో ఫస్ట్ స్టెప్ అటాచ్మెంట్, సెకండ్ స్టెప్ ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ ఎంటర్ అవుతుందన్నమాట. ఓకే, బయట ఉండిపోయిన క్యాప్సిటీ మనం గోస్ట్ అంటాం. థర్డ్ స్టెప్ ఈ యొక్క వైరస్ ఏదైతే ఎంటర్ అయిందో ఇప్పుడు తన రీప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది, తనకు కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేస్తుంది. అసెంబుల్ అవ్వలేదు, జస్ట్ పార్టికల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. 4th స్టెప్లో ఇవన్నీ కూడా వచ్చి అరేంజ్ అవ్వడం జరుగుతాయి. 5th స్టెప్లో ఇవన్నీ కూడా చాలా ఏంటి కెపాసిటీని మీరిపోయినప్పుడు సెల్
మెంబ్రెయిన్ మీద బరువు పడిపోయినప్పుడు ఓకే సో ఏముంటుంది అది బ్రేక్ డౌన్ అయిపోయి మొత్తం కూడా బయటికి రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ సెల్ని లైసిస్ చేసి ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క సైకిల్ని మనం వి కాల్ ఇట్ యాజ్ అ లైటిక్ సైకిల్. దీన్ని మనం లైటిక్ సైకిల్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ అ లైటిక్ సైకిల్. లెట్స్ చెక్ ద పాయింట్స్. రైట్, ద ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ చెప్పాను, అటాచ్మెంట్. పెనట్రేషన్, ఇంజెక్షన్ ఆఫ్ ద ఫాజ్ న్యూక్లిక్ యాసిడ్, అంటే ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్ మాత్రమే ఇంజెక్ట్ అవుతుంది ఓకే ఇంటూ బ్యాక్టీరియల్ సెల్, ఇది పెనట్రేషన్ అని అంటాం. ద టేల్ కోర్ ఇస్ డ్రివెన్ త్రూ ద బ్యాక్టీరియల్ సెల్ వాల్. ద డిఎన్ఏ ఆఫ్ బ్యాక్టీరియోఫేజ్ పాసెస్ కదా, ఓన్లీ ద డిఎన్ఏ బ్యాక్టీరియోఫేజ్ ఇప్పుడు ఎక్కడికి రీచ్ అయింది, ప్లాస్మా మెంబ్రెయిన్ ని క్రాస్ అయిపోయి ఇట్ ఎంటర్స్ ఇంటూ బ్యాక్టీరియల్ సెల్. దెన్ ఫాజ్ పార్టికల్ ఫంక్షన్స్ లైక్ ఓకే సిరంజ్, ఆల్రెడీ మనం చెప్పాం ఆ షీట్ అనేది ఒక సిరంజ్ లాగా ఫంక్షన్ అవుతుంది అండ్ దాని నుండే ఆ డిఎన్ఏ అనేది ఇక్కడ బ్యాక్టీరియల్ సెల్ లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. క్యాప్సిడ్ అనేది అవుట్ సైడే ఉండిపోతుంది, సో దీన్ని మనం గోస్ట్ అని అంటాం ఓకే. దెన్ బయోసింథసిస్లో ఏమవుతుంది, డిఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంజైమ్స్, క్యాప్సిడ్, ప్రోటీన్స్ ఆర్ సింథసైజ్డ్ యూజింగ్ అవర్ సెల్యులార్ మెషినరీ, అంటే హోస్ట్ సెల్యులార్ మెషినరీనే యూజ్ చేసుకొని దానికి కావాల్సిన డిఎన్ఏని క్యాప్సిడ్ని అన్నిటిని కూడా ఇది ఏం చేస్తుంది, ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ వన్ మెచ్యురేషన్లో ద ఫేజ్ డిఎన్ఏ క్యాప్సిడ్స్ ఆర్ అసెంబుల్డ్, ఇవన్నీ కూడా అసెంబుల్ అవుతాయి టు కంప్లీట్ విరియాన్ ఓకే. సో ఈ టైం పీరియడ్ని రైట్ ఫ్రమ్ ద ఇన్ఫెక్షన్ టైమ్ టు ఫార్మేషన్ ఆఫ్ మెచ్యూర్ వైరస్ వీ కాల్ ఇట్ as ఎక్లిప్స్ పీరియడ్ ఓకే. దెన్ రిలీజ్లో ఏమవుతుంది, రైట్, ఫైనల్ స్టేజ్ ఆఫ్ వైరల్ మల్టిప్లికేషన్ ఇస్ ద లైసిస్ ఫేజ్ ఆఫ్ ద హోస్ట్ సెల్ ఏమవుతుంది, లైసిస్ అవుతుంది. ప్లాస్మా మెంబ్రెయిన్ ఆఫ్ ద హోస్ట్ సెల్ గెట్స్ డిజాల్వ్ బై హోస్ట్ ఎంజైమ్ కాల్ లైసోజైమ్. సో లైసోజైమ్ వల్ల ఈ యొక్క సెల్ మెంబ్రెయిన్ డైజెస్ట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. సో దానివల్ల రైట్ ఇట్ బ్రేక్స్ రిలీజింగ్ న్యూలీ ప్రొడ్యూస్ ఫాజ్ పార్టికల్స్ ఆర్ viruses okay. So in this way the viruses are released. So here we have completed this concept my dear student, viruses the so 4 marks questions aithe manam complete chesam okay. So still you have any doubts, so do ask us, do approach us. See you in the next class my dear student. Till then take care, bye bye dear ones.